జూన్ 1వ తేదీ నుంచి ఏపీలో రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 29,000 రేషన్ షాపుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటింటికి వెళ్లి అందిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయలేదని విమర్శించారు మంత్రి నాదెండ్ల. ఈ నిర్ణయంపైన హర్షం వ్యక్తపరిచారు. గతంలో ఉన్న ఈ వ్యవస్థ, ఈ 29,000 రేషన్ షాపులు, వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా, పారదర్శకంగా, పకడ్బందీగా, ఇందాక నేను గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులకి సుమారు 15,50,000 మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు.